హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 18th సెప్టెంబర్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. డైలీ జాబ్ అప్డేట్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే ఇంపార్టెంట్ కంటెంట్, కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే ప్రపంచ నెంబర్ 1గా వరుణ్. T20 బౌలర్ ర్యాంకింగ్స్లో మేటి స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తొలిసారిగా ప్రపంచ నెంబర్ 1 ర్యాంక్ సాధించాడు. 733 పాయింట్లతో అగ్రస్థానం సొంతం చేసుకున్నాడు. జాకబ్ డఫీ 717 న్యూజిలాండ్ రెండవ స్థానం, అకీల్ హుస్సేన్ 707 వెస్టిండీస్ మూడవ స్థానంలో ఉండడం జరిగింది. సో ప్రపంచ బౌలర్ ర్యాంకింగ్స్లో నెంబర్ 1గా వరుణ్ చక్రవర్తి నిలిచాడు. భారతదేశానికి చెందిన ఆటగాడు. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే మమోగ్రామ్తో గుండె జబ్బులు వెలుగులోకి. కేవలం మమోగ్రామ్ వయస్సు రికార్డుల ఆధారంగా మహిళల్లో గుండె జబ్బుల ప్రమాదాన్ని అంచనా వేయగల ఓ కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ పరికరాన్ని జార్జియా ఇన్స్టిట్యూట్ పరిశోధకులు అభివృద్ధి చేయడం జరిగింది. ఇది కేవలం మమోగ్రామ్తో గుండె జబ్బులకు సంబంధించి తెలియజేస్తుంది. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే భారత రాయబారిగా గౌరవ్ గలాల్ దాస్. దక్షిణ కొరియాలో భారత రాయబారిగా సీనియర్ దౌత్యవేత్త గౌరవ్ గలాల్ దాస్ నిన్న నియమితులవడం జరిగింది. ఇతను 1919 బ్యాచ్ IFS అధికారి. దాస్ ప్రస్తుతం ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో తూర్పు ఆసియా విభాగానికి సంయుక్త కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే టాప్ 100 బి స్కూల్స్లలో IIMకు చోటు. మేనేజ్మెంట్కు సంబంధించి ప్రపంచంలో అత్యుత్తమ 100 బి స్కూళ్లలో బెంగళూరు, అహ్మదాబాద్, కోల్కతా IIMలు చోటు సంపాదించాయి. లండన్కు చెందిన QS గ్లోబల్ MBA ఆన్లైన్ MBA అండ్ బిజినెస్ మాస్టర్ ర్యాంకింగ్స్ 2026 జాబితా విడుదల చేయడం జరిగింది. గతేడాది 53వ స్థానంలో ఉన్న IIM బెంగళూరు ఒక స్థానం మెరుగుపరుచుకొని 52వ ర్యాంకులో నిలిచింది. అహ్మదాబాద్ 2 స్థానాలు ఎగబాకి 58వ స్థానంలో, IIM కోల్కతా 64వ ర్యాంకు చేజిక్కించుకున్నాయి. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే పునరుత్పాదక ఇంధన రంగానికి రూపాయలు 1.5 లక్షల కోట్ల ఆదా. GST రేట్ల తగ్గింపు వల్ల దేశీయంగా స్వచ్ఛ ఇంధన సరఫరాలు వేగవంతం అవడంతో పాటు 2030కి జతచేరే 300 గిగావాట్ల పెట్టుబడి సామర్థ్యంపై 1.5 లక్షల కోట్ల వరకు ఆదా అవుతుందని పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ తెలిపింది. 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. అయితే ఇప్పటికే 193 గిగావాట్ల సామర్థ్యాన్ని సమకూర్చుకుంది. ఇది ఫ్రెండ్స్ టుడే 18th సెప్టెంబర్ 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. డైలీ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటాయి. థ్యాంక్ యూ.